వాయుదేవుడి ద్వారా లభించిన ప్రసాదాన్ని సేవించగానే అంజనకు మహాదేవులు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. ఆ తరువాత స్వయంగా పార్వతీమాత గొల్లభామ రూపంలో అంజనను ఆశీర్వదించేందుకు వస్తుంది. గర్భవతి కాగానే అంజన శరీరానికి ఒక అతీతమైన శక్తి లభిస్తుంది. ఆ శక్తికి కారణం అంజన గర్భాన పెరుగుతున్న మహాబలి హనుమంతుడు. హనుమంతుని గర్భకాల కథ గురించి ఈరోజు నేను మీకు వివరిస్తాను. అంజన గర్భంలో వికసిస్తున్నటువంటి హనుమంతుడు తినడం, తాగడం అన్ని విలక్షణాలు అంజనలో జాగృతమవుతూనే ఉన్నాయి. కాని హనుమంతుడికి వీటన్నిటికంటే ఎక్కువగా స్వామి యొక్క లీల మీదే శ్రద్ధ ఉంది. అంజన స్వామి వానరరాజు కేసరి మీదనా? అంజన యొక్క స్వామి మీద కాదు, ఈ జగత్తు యొక్క స్వామి మీద, మన అందరి స్వామి నీలిమేఘశ్యాముడు శ్యామసుందరుడి మీద. అంజనకి బాగా తెలుసు గర్భంలో ఉన్నప్పటికీ శిశువు వింటాడు అని. అందుకే గౌరీమాత మాటలను స్మరించుకుని నిరంతరం మంచే మాట్లాడుతుంది, మంచి మాత్రమే వింటుంది. ఎప్పుడైతే మన సత్య సనాతనుడు భగవానుడు వాసుదేవుడి అవతారాల లీలను వింటాడో అప్పుడు పరమచంచలుడైన గర్భస్థ హనుమాన్ తినడానికి శ్రద్ధ చూపలేదు, ఎటువంటి అల్లరి చేయలేదు. కాని వారికి కథలన్నీ ఎవరు వినిపించారు? శివుని భార్య పార్వతీదేవి అంజన ఇంకా గర్భస్థ హనుమంతుడిని తన శరణులోకి తీసుకుంది కదా. కాని వీణావాదిని సరస్వతీదేవి హనుమంతుడి వికాసానికి యోగదానం చేయకుండా ఎలా ఉండగలదు? దేవి అంజన, ఇవాళ నేను నీకు ధ్రువలోకపు ధ్రువతార కథను వినిపిస్తాను. ఆకాశంలో నివసించే ధ్రువ నక్షత్రం తన పూర్వజన్మలో మామూలు మనిషి. వారు 5 సంవత్సరాల అల్పాయువులోనే ఆ భగవంతుడు వాసుదేవుణ్ణి తన నిర్మలమైన భక్తితో ప్రసన్నుణ్ణి చేసుకున్నారు. ఇక ఈ పరమ పవిత్రమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ధ్రువుడి తండ్రి రాజా ఉత్తానపాదుడికి 2 రాణులు. ధ్రువుడి తల్లి సునిధి, ఆమె పెద్దది. కాని రాజు తన చిన్న రాణి సురుచి వశంలో ఉన్నారు. దేవి అంజన, నువ్వు విశ్రాంతి తీసుకో. ఇలా కూర్చోవడం వల్ల గర్భంలో పెరుగుతున్న శిశువుకు కష్టం కలుగుతుంది. రాజు ఎల్లప్పుడూ ధ్రువుడి సవతి తల్లి ఆమె పుత్రుడు ఉత్తముడి వద్దే ఉండేవారు. ధ్రువుడికి ఎప్పుడూ కూడా తన తండ్రి ప్రేమను దక్కించుకునే అవకాశమే లభించలేదు. అలా ఒకరోజు రాజా ఉత్తానపాదుడు ధ్రువుడి సవతి సోదరుణ్ణి ఒళ్ళో కూర్చోపెట్టుకుని తినిపిస్తాడు. అప్పుడు ధ్రువుడి మనసులో కూడా తండ్రి ప్రేమను పొందాలనే కోరిక కలుగుతుంది. తను తన తండ్రి గుడి వద్దకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన సవతి తల్లి తన చేయి పట్టుకుని లాగి వారిని కిందకు తోసేస్తుంది. సవతి తల్లి కటువు మాటలు మనసుని ఎంతో గాయపరిచాయి. ధ్రువుడి తల్లి సునిధి అనుకున్నప్పటికీ తన పుత్రుడికి తండ్రి ప్రేమ దక్కే విధంగా చేయలేకపోతుంది. అందుకని ఆమె ధ్రువుడిని పరమపిత అయిన నారాయణుడి ప్రేమను దక్కించుకోవడానికి వారిని ప్రార్థించమని ఉపదేశిస్తుంది. ఇక నేను నారాయణుడిని పూజిస్తాను, నేను వారిని ప్రేమిస్తాను. అప్పుడు వారు కూడా నన్ను ప్రేమిస్తారు.
తరువాత ధ్రువుడు ఇల్లు వదిలేశాడు. నారాయణుణ్ణి పొందడానికి వనానికి వెళ్ళి ఒక వృక్షం కింద కూర్చున్నాడు. శివ శివ, 5 ఏళ్ల వయసులో అంత సాహసమా? వనంలో ఎన్నో రకాల హింసాత్మక జంతువులు, సర్పాలు తిరుగుతూ ఉంటాయి. మరి ధ్రువ మహారాజు వాటన్నిటి నుండి ఎలా తప్పించుకున్నారు? ఎప్పుడైతే ప్రాణి భగవంతుడి వైపు 1 అడుగు వేస్తాడో అప్పుడు భగవంతుడు తన భక్తుడి వైపు 100 అడుగులు వేస్తాడు. మరి అలాంటిది భగవంతుడు తన భక్తుడికి సాయం ఎలా చేయకుండా ఉంటారు? వారు తన అంశావతారం మహాముని నారదుడిని కూడా ధ్రువుడి మంత్రదీక్ష కోసమని పంపించారు. నేను చెప్పినట్టు చెప్పవచ్చా? ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది పరమరహస్య ద్వాదశాక్షర మంత్రం పుత్ర. భగవాన్ శ్రీహరి సుందర చతుర్భుజ రూపాన్ని హృదయంలో ఉంచుకుని ఈ మంత్రాన్ని నిరంతరం ధ్యానించడం వల్ల నీ అన్ని మనోభీష్టాలు తప్పక నెరవేరుతాయి. తర్వాత ఏం జరిగింది? తరువాత 1 సంవత్సరం కఠినమైన తపస్సు తరువాత ధ్రువుడికి వైకుంఠపతి భగవంతుడు శ్రీ నారాయణుడు తన చతుర్భుజ రూపంలో దర్శనమిచ్చాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. పుత్ర, నీ అచంచలమైన భక్తికి మేము ప్రసన్నులమైనాము. ఏ అవినాశి లోకాన్ని ఇంతవరకు ఎవరైతే పొందలేకపోయారో అన్ని గ్రహాలు ఇంకా నక్షత్రాలు అలాగే సప్త ఋషుల సైతం దేని చుట్టూ పరిభ్రమిస్తారో ఈ సమస్త బ్రహ్మాండములో అన్నిటికంటే పైన ఉన్న లోకం, అది ఈ లోకాలన్నీ నాశనమైన పిమ్మట కూడా స్థిరంగా ఉంటుంది. ఆ దుర్లభమైన స్థానాన్ని నీకు మేము ప్రసాదిస్తున్నాం. ఆశీర్వాదం లభించాక ధ్రువుడు ఎన్నో వత్సరాలు సఫలీకృతమైన జీవితాన్ని జీవించాడు. ఆ తరువాత చివరికి ధ్రువతార రూపంలో ప్రఖ్యాతి చెందాడు. ఈ విధంగా భక్తి యొక్క మొదటి పాఠం శిశువైన హనుమంతుడు గర్భంలోనే నేర్చుకున్నాడు. ఈ సమస్త బ్రహ్మాండము మా వశమందు ఉంది. అయినను మేము మా భక్తుల వశమందు ఉంటాము. మా భక్తులు సకల సమయాలలో సర్వవేళలా నిరంతరం మమ్ము ధ్యానిస్తూ ఉంటారు. మేము కూడా అన్ని సమయాలలోనూ సర్వవేళలా మా భక్తుల్నే ధ్యానిస్తూ ఉంటాం. ప్రతి కష్టాన్నించి వారిని సంరక్షిస్తూ ఉంటాం. వారి సకల కోరికలను మేము నెరవేరుస్తాం. వారి జీవన ప్రయోజనాలను మేము
రక్షిస్తూ ఉంటాం. వారికి ఇంకేదైనా అవసరం ఏర్పడిన వెంటనే అందుకు కావలసిన ఏర్పాట్లు గావిస్తాము. హనుమంతుని శిక్షా దీక్షలో మా ఆసక్తిని చూసి దేవతలందరూ వారి సేవకై ఉపస్థితులయ్యారు. ఇక సప్తఋషులు మాత్రం వెళ్లకుండా ఉంటారా? వారు కూడా వెళ్లారు. येनाबद्धो बलिराजा दानवेन्द्रो महाबलः तेन त्वामपि बध्नामि रक्षे माचल माचल. బాలహనుమంతుడి నిత్య సరికొత్త లీలలతో ఆనందానికి గురవుతూ అంజనకు సీమంతం చేసే సమయం దగ్గర పడింది. ఈ మంగళకరమైన కార్యానికి దగ్గర దూరాల నుండి బంధువులకు, స్నేహితులకు ఆహ్వానాన్ని పంపడం జరిగింది. కాని సరిగ్గా సీమంతం రోజున సూర్యోదయంతో పాటే కుండపోత వర్షం మొదలయ్యింది. అది ఆగడమూ లేదు, కనీసం తగ్గుముఖము పట్టలేదు. మరైతే సీమంతం జరగలేదా? మంగళమూర్తి హనుమంతుడి జీవితంలో ఇదేమీ అమంగళం దేవి. ఇదే ఆలోచనతో అంజన కూడా సతమతమయ్యింది. ఈ వర్షం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. నువ్వు నిరాశ చెందకు అంజనా. ఎవ్వరూ కూడా రాలేని విధంగా కురవడం లేదులే. వచ్చే మార్గంలో ఆగి ఉంటారు. వచ్చేస్తారులే దేవి. హే సదాశివ, నా బంగారు తండ్రి, మొదటి ఉత్సవంలో ఈ అమంగళకరమైన బాధలు దేనికి? వాడు మీ తేజస్సని మీరే చెప్పారు. స్వయంగా మీ అంశానికి ఇంత అన్యాయం ఎందుకు స్వామి? నా పుత్రుడు మా ప్రియజనుల ఆశీర్వాదం లభించకుండా వంచితుడవుతున్నాడు. పరమేశ్వర, నా ఈ బాధను దయచేసి దూరం చెయ్యండి. హే గౌరీ, హే కృపాకరి, మీరు జగజ్జనని జగదంబ కదా. మీరు పరమేశ్వరుడిలాగా విరక్త వైరాగి కాదు కదమ్మా. మీరు మీ సంతానం యొక్క బాధను దూరం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే దానికి మీరు నన్ను శిక్షించండి. కానీ సీమంతం జరిగే ఈ పవిత్ర సమయంలో నా బిడ్డకు ఆశీర్వాదం లభించకుండా వంచవద్దు. అమ్మా జగజ్జనని, నేను నా జోలి చాచి కాబోయే తల్లిగా వేడుకుంటున్నాను.
దయ చూపించమ్మా, దయ చూపించు, దయ చూపించు. నేను నీ పిలుపును విన్నాను పుత్రి. ఓపిక పట్టు. సీమంతం జరుగుతుంది, ఆచార విధానాలతో జరుగుతుంది. అలాగే నీ పుత్రుడికి ఆశీర్వాదం లభిస్తుంది. ఇక అలా ఎవ్వరికీ దక్కి ఉండదు. హనుమంతుని పట్ల మాది, అలాగే భోళాశంకరుడైన పరమేశ్వరుల కృప స్వాభావికమైనది. ఎప్పుడైతే అంజనకు జగజ్జనని శక్తి స్వరూపిణి ఆ పార్వతీదేవి ఆశీర్వాదం లభించిందో, ఆ తరువాత ఆమె మార్గానికి అడ్డుగా వచ్చిన అన్ని విఘ్నాలు వెంటనే తొలగిపోవాల్సిందే. దేవి లక్ష్మి, దేవి సరస్వతి, రండి. ఇంద్రాణి, సచీదేవి, చంద్రమోహిని, రోహిణి మీరు రండి. భానుప్రియ, సంధ్య, దేవి ఛాయ, ఈ మంగళ కార్యంలో పాలు పంచుకోవడానికి మీరిద్దరూ కూడా రండి. ప్రణామాలు మహారాణి. ఏమైంది? ఎందుకంత ఆయాసపడుతున్నావు? ఆమె వచ్చింది. ఎవరు? నా ఆడపడుచా? ఆమె రాలేదు, కానీ కొంతమంది సౌభాగ్యవతులొచ్చారు. అందంగా అలంకరించుకుని దేవతల్లాగా. వారితో పాటు బోలెడని బహుమానాలు కూడా తెచ్చారు. మీరందరూ అచ్యుతానంద గోవింద నామోచ్చారణ భేషజాల్ నశ్యంతి సకల రోగః సత్యం సత్యం వృధామ్యహం. తత్పుత్ర జితేంద్రియ భవిష్యతి. నా కుమారుడు అన్ని ఇంద్రియాలను గెలిచేవాడవుతాడా? దైత్య కార్య విఘాతః భవిష్యతి. రాక్షసుల ఆచరణను చెరిపేస్తాడా నా పుత్రుడు? వేద విదాంగ విశారదో భవిష్యతి. నా పుత్రుడు వేదాలలో విద్వానుడవుతాడా?
భోలా శంకరుడిలా అమాయకుడు, నారాయణుడిలాగా అల్లరివాడు, తెలివైనవాడు తపస్వి అవుతాడు. ఇంతకీ ఎవరు? నీ బిడ్డ.